భారత్లో ఇటీవల బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న విమానానికి బెదిరింపు కాల్ రావడంతో సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రయాణికులను ఎమర్జెన్సీ ద్వారం నుంచి దింపేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందన్న ఇండిగో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించారు. భారత్లో ఇటీవల బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న విమానానికి బెదిరింపు కాల్ రావడంతో సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రయాణికులను ఎమర్జెన్సీ ద్వారా నుంచి దించేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందన్న ఇండిగో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సునీత, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న ఆ ఫ్లైట్ నెంబర్ 6E2211 ఇండిగో ఫ్లైట్ లో బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి ఈ బాంబు బెదిరింపు రావడంతో ఒక్కసారి అంతా కూడా ఇందిరాగాంధీ విమానాశ్రయం అంతా కూడా ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. ఇటు ఏదైతే టేకప్ సిద్ధంగా ఉండడంతో బాత్రూంలో టిష్యూ పేపర్ పై బాంబు అని రాసి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా కిందికి దింపి అనంతరం ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. రంగంలో దిగిన బాంబు స్క్వాడ్ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రయాణికులంతా కూడా క్షేమంగా ఉన్నట్లు ఏదైతే ఇటు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు. ఉదయం 5:35 విమానంలో బాంబు ఉందన్న సమాచారము తమకు అందిందని వెంటనే QRF సిబ్బంది విమానం వద్ద చేరుకున్నారని చెప్పేసి ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు అత్యవసర ద్వారం గుండా కిందికి దింపేశారని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. విమానాన్ని నిర్మానుష్య ప్రదేశానికి తరలించారని ఏవియేషన్ సెక్యూరిటీ అధికారులు, బాంబు డిస్పోజల్ టీం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పారు. ఏదైతేనే ఇటీవల కాలంలో విమానాలకు కావచ్చు, ఇటు అంతర్జాతీయ విమానాశ్రయాలకు కావచ్చు బాంబు బెదిరింపులు ఎక్కువగా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు క్విక్ రిలీఫ్ టీమ్స్ ఏవైతే ఉంటాయో, రెస్పాన్స్ టీమ్ ఏవైతే ఉంటాయో వెంటనే స్పందించడం వల్ల భారీ ప్రమాదాలు అయితే తప్పుతున్నాయి. అంతేకాకుండా ఆకతాయిలు కూడా ఈ మధ్యలో ఎక్కువగా చేస్తున్నారు. విమానాశ్రయాలకు మెయిల్స్ పంపించడం కావచ్చు, ఏదైతే విమాన సంస్థలకు ఏదైతే ఉందో విమాన సంస్థలకు కూడా ఆ మెయిల్స్ పంపించడం ద్వారా కొంత ఇబ్బందులకు, భయభ్రాంతులకు గురి చేసే వాతావరణం నెలకొంటుంది. ఆ నేపథ్యంలో ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ ఏదైతే ఇండిగో ఫ్లైట్ 6E2211 ఫ్లైట్ ఏదైతే ఉందో ఇది ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులంతా కూడా ఒక్కసారి భయభ్రాంతులకు గురయ్యారు. వారంతా కూడా ఎమర్జెన్సీ డోర్ ద్వారా కిందికి దించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఇప్పటికి కూడా ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. ఒకవేళ బాంబు నిజంగానే ఉందా లేదా అనేది కూడా మరికొద్ది తెలియాల్సి ఉంది. ఇప్పటికే దీనిపై ఢిల్లీ పోలీసులతో పాటు ఢిల్లీ ఎయిర్పోర్ట్ పోలీసులు, ఇటు అక్కడ ఉన్న ఫైర్ సిబ్బంది అంతా కూడా దీన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనంతరం ఒకవేళ బాంబు అని రాసింది ఎవరు అనే దానిపైన కూడా విచారణ చేపడుతున్నట్టు కూడా ఢిల్లీ పోలీసుల నుంచి సమాచారం అందుతుంది. ఎవరైనా ఆకతాయిలు ఇలా చేస్తుంటే వారిపైన కూడా కఠిన గతంలో కూడా అనేక మంది ఇలా బెదిరింపులో పాల్పడ్డ వారిపై చాలా విమానాల్లో వారికి ప్రయాణం నిషేధించారు. అంతేకాకుండా వారిపై చాలా కేసులు కూడా నమోదు చేసి వారిని జైలు పంపిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఆకతాయిలు చేసింది నిజంగానే బాంబు ఉందనేది మాత్రం మరికొద్దిసేపటి తెలియని సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.